ఐఎమ్ డాక్టర్ సుధావాణి, డెర్మటాలజిస్ట్ ఫ్రమ్ శ్రీ స్కిన్ క్లినిక్, హైదరాబాద్. ఈ రోజు ఫ్రంటల్ ఫైబ్రోజింగ్ ఎలపీషియా గురించి మాట్లాడతాను. ఎలపీషియాలు అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఒక టైపు ఫ్రంటల్ ఫైబ్రోజింగ్ ఎలపీషియా. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ హెయిర్ లైన్ అనేది కొంచెం వెనక్కి వెళ్తుంది, ఎస్పెషల్లీ ఈ సైడ్స్. తర్వాత ఈ ఫ్రంటల్ లైన్ అనేది అక్కడ జుట్టు కొంచెం డ్రై అయిపోవడము, పల్చగా అవ్వడము అనేది ఇనీషియల్ గా కనపడుతుంది. తర్వాత ఐబ్రోస్ లో హెయిర్ కూడా పోవడం మొదలవుతుంది. ఇది సికాట్రిషియల్ ఎలపీషియా అంటే స్కారింగ్ ఎలపీషియా. ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్కారింగ్ అండ్ ఇంకొకటి నాన్ స్కారింగ్. ఈ స్కారింగ్ ఎలపీషియాలో ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ అనేవి లోపల నుంచి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి బాగా డ్యామేజ్ అయిపోతే కనుక ఇక్కడ మళ్ళీ హెయిర్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అదే నాన్ సికాట్రిషియల్ ఎలపీషియా అంటే లైక్ ఎలపీషియా ఏరియేటా, వీటన్నిటిలో కూడా అంటే సింపుల్ హెయిర్ ఫాల్, వీటన్నిటిలో కూడా హెయిర్ అనేది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. కానీ సికాట్రిషియల్ ఎలపీషియాస్ లో అవి చాలా కష్టం. దీనికి ముఖ్యంగా కారణాలు ఏంటి అంటే ఇది ఆటో ఇమ్యూన్, లేదు అంటే జెనెటిక్స్ అండ్ హార్మోనల్ చేంజెస్ కూడా రోల్ ప్లే చేస్తాయి. ఎగ్జాక్ట్ గా ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి అంత ఎగ్జాక్ట్ రీజన్ అనేది తెలియదు. ఒక 50 or 40 క్రాస్ అయిన వాళ్ళలో చాలా కామన్ గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 20-year-old లో కూడా చూస్తున్నాం ఈ ఫ్రంటల్ ఫైబ్రోజింగ్ ఎలపీషియా అనేది. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే హెయిర్ ఫాల్ అయిన చోట స్కిన్ రెడ్ గా అవ్వడము, డ్రై అవ్వడము, ఇలాంటి లక్షణాలు కనపడుతుంటాయి. సో ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అలాంగ్ విత్ స్కిన్ రెడ్నెస్ కానీ లేకపోతే ఈ డ్రైనెస్ తో కానీ ఉంది అంటే మీరు వెంటనే డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఎర్లీ స్టేజెస్ లోనే దీనికి బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి కనుక ఇది ప్రోగ్రెస్ అయ్యి కంప్లీట్ గా హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ అయితే ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం. సో ఎర్లీ ట్రీట్మెంట్ అనేది ఈ ఫ్రంటల్ ఫైబ్రోజింగ్ ఎలపీషియాలో చాలా ఇంపార్టెంట్.